అనగారిన దళిత క్రైస్తవ హక్కుల సాధన జాతీయ ఉద్యమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన జరిగే చలో ఢిల్లీ మహా ప్రదర్శన మహాధర్నా కరపత్రాన్ని స్థానిక రాజీవ్ గాంధీ విద్యాసంస్థల కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అమలాపురం మాజీ ఎంజీ జీవి హర్షకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హర్షకుమార్తో పాటు అఖిల భారత దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు సంగటి మనోహర్ మహాజన్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంగటి చిన్నయోసేపు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ జోయల్ రిచర్డ్సన్, జాతీయ ప్రధాన కార్యదర్శి కాటారి ప్రసాద్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు, వారి హక్కులు కాపాడేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దీనికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక సమర్పించాలని, సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. హర్షకుమార్ మాట్లాడుతూ రాజానగరం మండలం సూర్యారావుపేట యానాది కాలనీలో విద్యుత్, మంచినీటి సౌకర్యాన్ని తమ ఆందోళన నేపథ్యంలో కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారంతా తన వద్దకు రావడం సంతోషం కలిగించిందని తెలిపారు. మత స్వాతంత్రం కావాలి, దళితులకు మత స్వాతంత్రం కావాలి అని ఆయన ఒక మహాధర్నా పెట్టాడు. ఎందుకంటే జంతర్ మంతర్లో పెట్టాడు ఆగస్టు 10 గంటలకి. ఆగస్టు 10 ఎందుకు ఎంచుకున్నాడంటే అదే ఆగస్టు 10న 1953వ సంవత్సరంలో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. దళితుని 1950లో ఈ స్టేటస్ వచ్చింది. ఏమని? హిందూ మతం నుంచి మారిన దళితులకి ఈ హోదా వర్తించదు. సిక్కు మతం మారినా, బౌద్ధ మతం మారినా వాళ్ళకి వర్తిస్తుంది, కానీ క్రిస్టియానిటీలోకి, ముస్లింలోకి మారిన వాళ్ళకి ఈ దళిత స్టేటస్ వర్తించదని ఇచ్చింది. అది చాలా అక్రమం, అన్యాయమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఒక మతంలోకి వెళ్తే కులం పోద్దట, ఇంకో మతంలోకి వెళ్తే కులం పోదట. కాబట్టి ఇది క్యాన్సిల్ చేయాలని మా పోరాటం. ఈ క్యాన్సిల్ ఎందుకంటే లేకపోతే రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ క్లియర్ కట్గా ఇచ్చినాయి దళిత్ క్రిస్టియన్స్కి దళిత్ స్టేటస్ ఇవ్వాలని. మళ్ళీ ఇంకో కమిషన్ ఎందుకు వేశారంటే దాన్ని పడగొట్టాలని, ఆ కమిషన్ రిపోర్ట్ని అణగదొక్కాలన్న ఉద్దేశంతో తప్పితే ఇంకోటి ఏం కాదు. కాబట్టి ఇది కమిషన్ రిపోర్ట్ ఎలాగొచ్చినా ఏం చేసినా కానీ మాకు అది దళిత్ స్టేటస్ క్రిస్టియన్స్కి ఇవ్వాలని కోరుతూ సెలవు. ప్రత్యేక చొరవ తీసుకొని డిస్పోజ్ చేయాలి. ఈ 3 ప్రధాన డిమాండ్లతోటి చలో ఢిల్లీ కార్యక్రమానికి మేము పిలిపించినాము. ఈ సంస్థ, ఈ వేదిక ఫౌండరు, వ్యవస్థాపక అధ్యక్షులు కూడా సంగటి జోసెఫ్ గారు, కటారి ప్రసాద్ గారు, జోయల్ రిచర్డ్సన్ గారు, మేమంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటున్నాం. మా అన్నగారిని మరి ముఖ్యంగా, మా అన్నగారు మాస్ లీడరు, అన్నగారు చెప్తే కనుక వేల మంది కదిలేటువంటి పరిస్థితి. కాబట్టి అది అందరి బాధ్యతగా భావించాలని చెప్పేసి కోరుకుంటూ, సో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.